ఈ మధ్యాహ్న వేళలో మరి ఈ అచ్యుతాపురం ఫిలదెల్ఫియా చర్చిలో దేవాది దేవుడి 12 గంటల భారభరితమైనటువంటి ప్రార్థన అవకాశాన్ని దేవుడు ఈ మందిరానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దైవజనులకు ఆత్మీయ బిడ్డలకు కూడా దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. కాకపోతే చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దేవుడు మరి నిజమే ఈ సమయంలో మరి బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి 2-3 మాటలు. జాగ్రత్తగా ఒక్కొక్క మాటను ఒక 3 మాటలు మాత్రమే జస్ట్ అలాగ మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఎఫ్రాయిము అనే వ్యక్తి ఇశ్రాయేలు గోత్రికులలో 12 మంది గోత్రికులైనప్పటికీ అందులో 10వ వ్యక్తి అయినటువంటి వాడు ఈ ఎఫ్రాయిం అనేవాడు. ఎఫ్రాయిం అనే ఈ వ్యక్తి గురించి ఈ హోషేయ గ్రంథము 1వ అధ్యాయం నుండి మొదలుకొని 14వ అధ్యాయం వరకు కూడా ఒక్కొక్క అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో ఆయన గురించి చదువుతుంటే క్షణక్షణము ఈ మొబైల్ వాడేటప్పుడు టచ్ స్క్రీన్ లాగా ఎలా మారిపోతుందో అలాగే ఆయన జీవన శైలి కూడా అలాగే మారిపోతున్నట్టు మనకు అనిపిస్తుంటుంది. అడుగడుగున అధ్యాయం కూడా ఆయన థియరీ, పద్ధతి, బిహేవియర్ మారిపోతుంటుంది. అయితే ఈ 12 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆఖరికి ఇంట్లో ఇక్కడ ఒక 3 క్వాలిటీస్ అక్కడ మనకు కనబడుతుంటాయి. ఎందుకు అలా మారిపోతున్నాడు అంటే చదువుతుంటే అక్కడ చదవండి సరయ్య. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధములాడుచు బలాత్కారము చేయుచున్నాడు. బాబోయ్, ఇలాంటి భయంకరమైనటువంటి క్వాలిటీస్ ఎఫ్రాయిం జీవితంలో ఉండడం వల్లే ఆయన టచ్ స్క్రీన్ లాగా మారిపోతున్నాడేమో అని అనిపించింది నాకు. నిజమే, కొన్నిసార్లు ప్రభు మనల్ని పిలిచినటువంటి ప్రభు నమ్మదగిన వాడే, ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్పవాడే. అయినప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే లోకం ఎప్పుడైతే మనలోనికి ఎంటర్ అయిందో, పాపం ఎప్పుడైతే మన శరీరంలోనికి జొచ్చుకుని వచ్చిందో వెంటనే మనలను మనం మరిచిపోయే పరిస్థితి కనబడుతుంటాయి. మనుషులుగా శరీరానుసరమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మనమే అంటారు మైమరిచిపోతామండి అన్నట్టుగా ఉంటారు. అందుకే ఈ ఎఫ్రాయిం జీవితంలో మొట్టమొదటిగా ఈ గాలిని మనం అందరం ఏం చేస్తాం? పీలుస్తాం కదండి, లేకపోతే ఆస్వాదిస్తాం. కానీ మేయడం ఏంటండి బాబు? ఆశ్చర్యం కదా. ఎవరూ చేయలేనటువంటి విచిత్రమైన పనులన్నీ చేస్తున్నాడు ఈయన. స్టెబిలిటీ లేనటువంటి మనస్తత్వం, స్థిరత్వం లేనటువంటి వ్యక్తిత్వం, దైవ భయం లేనటువంటి పద్ధతి. ఆఖరికి చివరికి 14 అధ్యాయాలు చూస్తే చదవద్దు కానీ ఎందుకు ఇంకా నా జీవితం అనుకుని ఏమైపోతాడో తెలుసా? బొమ్మలతో కలిసిపోతాడంట. అంటే విగ్రహారాధనకి లోబడిపోతాడంట. ఇంకా నా జీవితం వేస్ట్ అని, నాకు నేనే అన్ఫిట్ అని ఆయన అంతటా ఆయన చెప్పుకొని లోకంతో కలిసిపోయినట్లుగా ఉంటుందండి చివరికి వెళ్తే. అంటే ఈ రోజునే బ్రతుకు జీవనశైలి ప్రారంభించడము కంటే ముగింపు చాలా విలువైనది. ముగింపు అనేది చాలామంది అంటారు బిగింపుగా ఉండాలంటారు. కానీ ఈయన చాలామంది యవనస్తులను డిస్కరేజ్ చేసే విధముగానే తన జీవితాన్ని ముగించినట్లుగా కనబడతాడు ఈ ఎఫ్రాయిం అనే వ్యక్తి. కానీ మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబ వంశంలోంచి వచ్చినటువంటి వ్యక్తి చివరికి ఏమైపోయాడంటే తన జీవన శైలి విధానం బట్టి ఏమాత్రము కూడా నిరుత్సాహ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు చివరికి. నేను అంటాను, మొట్టమొదటిగా గాలిని మేయడం ఏంటండి? అసలు గాలిని పీలుస్తాము, లేకపోతే అందుకే మనకు ఇంకా అనుకూలంగా సముద్రం పక్కకి వెళ్తే ఆ గాలి వస్తుంటే అబ్బా ఏమి గాలి అని అంటాం, అంటే ఆస్వాదిస్తుంటాం మన శరీరానికి తాకిన. కానీ మెయ్యడం ఏంటి? మెయ్యడం అనగా కనుక ఈరోజు చాలామంది గాలిని కూడా ఏమంటారంటే కొన్నిసార్లు గాలి దేవుడా అంటారు. గాలిని సృష్టించినటువంటి వ్యక్తినేమో పక్కన పెడుతున్నామో, ఆ శక్తినేమో పక్కన పెడుతున్నామో, కనబడనటువంటి మనకేదో కనబడకుండా ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోయి మన శరీరాన్ని సలపరుస్తున్న గాలిని మేము దేవుడా అంటుంటాం. అంటే గాలిని మేయడం అనేది అది చాలా భయంకరం. అది మామూలు గాలి కాదంటే తూర్పు గాలి అంటే. ఏ గాలి అంట? తూర్పు గాలిని వెంటాడుతున్నాడు. తూర్పు వైపు నుంచి వచ్చే గాలి ఎంత ప్రమాదం అంటే దేవునికి దూరం చేసే గాలిది. దేవునిని
దేవునికి దూరం చేసే గాలి దేవుని నామానికి అవమానం తెచ్చే గాలి గనుక కొన్ని గాలులు కొన్ని అంతే. చాలామంది అంటారు వేసవకాలం తిరగొద్దురా గాలు తిరుగుతాయి అంటారు. ఏమంటారు? వేసవకాలం తిరగొద్దు గాలి తిరుగుతుంది, ఇంట్లో ఉండాలా, మిట్ట మధ్యాహ్నం గాలి తిరుగుతుంది. ఏ గాలి అంటే ఇదిగో ఏప్రాయము మేయుచున్నటువంటి తూర్పు గాలే. ఈ దుష్టుని యొక్క గాలి భక్తులని ఏం చేస్తాయంటే భక్తిహీనులుగా మార్చేస్తారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇంకొక గాలి ఉంది. ఈ గాలి గురించి మేయిచున్నాడు అనే దాని గురించి చూస్తే అగ్గిలోనకి పొగ బయటికి ఎట్టి ముక్కులోంచి ఏం చేస్తారు? దేవుని పేరు పెట్టుకుని కూడా కొందరు ఏం చేస్తుంటారు, ముక్కులోంచి వదులుతుంటారు కదా, లోనకి పీడిస్తారు కదా. లోపలికైనా లాగుతారు కొంతమంది. లోపలికి లాగి నోట్లోంచి ఏం చేస్తారు, మేసి ఏం చేస్తారు, ముక్కులోంచి వదులుతుంటారు. అది చాలా భయంకరమైన చెడు గాలి. అది ఊపిరితిత్తులను లేకపోతే అవయవాల గుండెను పాడు చేసే గాలి. మరి ఆ గాలిని కూడా ఏం చేయకూడదు, అసలు మనం మేయడానికి వీలు లేదు. మెయ్యొద్దు అంటే ఇదేనా గుడి ఉంది, ఇంకో గుడి ఉంది, అక్కడైతే మెయ్యమంటున్నారు, సీసా దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఏం చేయంటే చేయండి, కానీ ఆదివారం అవతల గుడి దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టండి, మా ఉండిలోకి వచ్చి మీ యొక్క తాంబూలం వేసి వెళ్ళిపోండి చాలు అని చెప్పేసి రకరకాల బోధలు ఉన్నాయి ఈరోజు. సూటిగా తేటగా నిజంగా నేను అంటాను, మాకు మంచి అధ్యక్షుల వారిని ఇచ్చారు మా అచ్యుతాపురం సేవకుల సహవాసంలో. ఏ మాట అయినను ఇంకా చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా అందరినీ చాలా వరకు హృదయాన్ని ఒక గుణపంతో గుచ్చినట్టే నేను అంటాను. ఆ అభిషేకం తండ్రి గారు అలుగు ప్రభాకర్ అయ్య గారిలోంచి దేవుడు అన్నికి ఇచ్చాడేమో నేను అనుకుంటాను చాలాసార్లు. నేనైతే చాలాసార్లు సరిచేయబడుతుంటాను, ఇలా ఉండకూడదా, ఇలా ఉండాలా, నేర్చుకోవలసిన నేను నిత్య విద్యార్థిగానే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఏదో నేర్చుకుందామని వచ్చాను. ఈరోజు ఒక గొప్ప దైవజనులు వస్తున్నారని ఫోటో చూడగానే ఈరోజు చాలా అద్భుతమైన వర్తమానం ద్వారా నేను బలపరచబడతానేమో అనుకొని నిన్నంతా కూడా భయంకరమైన అలసట ఉన్నప్పటికీ వెంటనే పరిగెట్టి అమ్మో టైం అయిపోతుంది చాలా కొన్ని పనులు ముగించుకొని పరిగెట్టి రావడానికి ప్రభు కృప చూపాడు. నిజమే, మనము తూర్పు గాలిని వెంటాడాలి. తూర్పు గాలిని వెంటాడుతున్న వ్యక్తుల వల్ల మనం ఉండడానికి వీలు ఉండకూడదు. అంతేకాదు ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఈయన జీవితం అంతా ఆ రోజంతా కూడా అబద్ధం బతికానంటండి. దినమెల్లా అబద్ధములు ఆడుచున్నాడు. అబ్బా, ఈ రోజుని అబద్ధములు ఆడేవారిని విషయంలో చూస్తే అబద్ధములు ఆడే నాలుకను బయటికిలా కోసేస్తాడని ఉంటుంది దేవుని వాక్యంలో. కానీ అబద్ధం ఉదయం నుంచి రాత్రి ఉదయం తెల్లవారు 3కో 4కో లేస్తావు, అక్కడి నుంచి మళ్ళీ రాత్రి 11, 12కు పడుకునే వరకు ఒక రోజంతా కౌంట్ చేసుకుంటేనంటే ఒక ఆయన అన్నాడు 25,000 అబద్ధాలు ఆడతారంట. మరి ఆయన ఎలా లెక్కెట్టాడో ఎవరి లెక్కెట్టాడో నాకు తెలియదు, కానీ ఒక దైవజనుడు చెప్పిన మాట నేను వింటున్నాను. 25,000 అబద్ధాలంటే మరి ఇంకా నిజం ఏమైనా ఉంది? ఆ రోజంతట్లో ఎక్కడైనా నిజంగా బ్రతుకుతున్నారంటే లేదు. కూర ఎందుకు మాడిపోయిందంటే అబద్ధం. ఏటి ఈ కూర ఉండవంటే అబద్ధం. అడుగడిగినా కూడా పిల్లలు ఎక్కడికి వెళ్ళారంటే అబద్ధం. అసలు ఏంటి ప్రతి దాన్ని ప్రార్థన చేసావంటే అబద్ధం, వాక్యం చదువు అంటే అబద్ధం, మోకాళ్ళు వేసావా ఈరోజు అంటే అబద్ధం, కన్నీరు కార్చావంటే అబద్ధం, మంచి తాగితోడు ప్రార్థన చేసావంటే అబద్ధం, టిఫిన్ చేసేటోడు ప్రార్థన చేసావా, ఎవరైనా ఇంటికి వచ్చారు వాళ్ళని ప్రార్థన చేసి పంపించావా, ప్రతిదానికి కూడా అలాగ అబద్ధాలు లెక్కేసుకుంటేనంట 25,000 అబద్ధాలంట ఒక రోజుకి. బాబోయ్, మరి ఇంకెక్కడుంది నిజాయితీ, ఇంకెక్కడుంది నిజమైన మన జీవితం? నేను అంటాను, అబద్ధపు జీవితము కలిగి మనం ఉంటే దేవుని రాజ్యం మన కోసం అయితే కానే కాదు. అందుకే నేను ఈ మధ్యకాలంలో 4వ పాట రాశాను. తాత్కాలికమైన మనిషికి 3 ఇల్లులని. మొట్టమొదటి ఇల్లు తల్లి గర్భం తాత్కాలికమైనదని, రెండవ ఇల్లు మనం డబ్బుతో కట్టుకున్నా, అప్పు చేసి కట్టుకున్నా, ఏదో విధంగా లోన్ తీసుకుని కట్టుకున్నటువంటి ఈ నివాసం ఇది కూడా టెంపరీ నివాసం అని, అద్దిల్లని, ఇది కూడా ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలని, శాశ్వతమైన ఇల్లు పునాదులు గల పట్టణం పరలోక రాజ్యములు సుందరమనే బంగారం అనే ఇల్లు యేసు మన కొరకు కడుతున్నాడని 4వ పాటలో మెన్షన్ చేసి అద్భుతమైన ఈ పాట చాలామంది అన్యులు ఫోన్ చేస్తున్నారండి. ఇప్పుడు వరకు మనిషికి 3 ఇల్లులు ఉన్నాయన్న సంగతి నాకు తెలీదు. దైవజనుల పాస్టర్ గారు మీరు చాలా చక్కని పాట రాశారని ఎంతో ఎక్కడెక్కడి నుంచో ఆ పాట విని నేను కూడా ఆ పాట పాడేటప్పుడు ఆ కిందన ఒకవేళ ఈ పాట మీకు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నా దీవెనకరంగా ఉన్నా మీ కామెంట్ నాకు తెలియజేయడానికి అది ఫోన్ చేసుకుని నాతో మాట్లాడించాను. కింద ఫోన్ నెంబర్ కూడా పెట్టాను. చాలామంది అన్యజనులకు ఒక శుభవార్తగా ఈరోజు మనం ఏ పని చేసినా కక్ష చేత అయినా మిస్ చేత అయినా ఆనందం చేతనైనాను పాట ద్వారా అయినా ఏ విధముగా అయినా దేవుని ఆత్మల రక్షణ కొరకై
మన ఆలోచన ఉండాలని. ఈ ఎఫ్రాయిము లాంటి జీవితము అంతేకాదు చివరిగా అంటాడు 4వ క్వాలిటీ ఏంటంటే బలాత్కారం చేస్తున్నాడంట. ఈరోజు ఈ బలాత్కారం చేసే వాళ్ళు ఎక్కువేండి. డబుల్ మీన్ డైలాగ్స్, అంతేకాదు వేధింపులు, మానసిక ఒత్తిడిని గురి చేసే మాటలు, బలాత్కారపు మాటలు చాలా భయంకరంగా. ఒక చచ్చిన పావుని ఎన్నిసార్లు కొడితే మరలా బతుకుతుంది? అది చచ్చిన పాము ఇంకా బ్రతకదు కదా, కానీ దాన్నే కొడుతుంటారు. మరలా బతుకున్న దాని దగ్గరికి వెళ్ళరు, ఎందుకంటే అది కాటేస్తుంది కనుక. అలాగే చాలామంది ఆల్రెడీ మానసికంగా కృంగిపోతున్నారు. ఆ కృంగిపోయిన వారిని ఇంకా నలగొడుతుంటే బలాత్కారంలోకి వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఈ యొక్క ఎఫ్రాయిముకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలియదు, కానీ భయంకరమైన 4 క్వాలిటీస్ చాలా భయంకరమైన. గాలిని మేయడము, దినమెల్ల అబద్ధాలు ఆడడము, అంతేకాదు తూర్పు గాలిని వెంటాడడము, బలాత్కారం చేయడము. ఈ 4 కూడా క్రైస్తవునికి తగనివి. మరి ఎందుకు ఈయనలో పెట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇటువంటి 4 క్వాలిటీస్ ఇక్కడ ఉన్న మనలో కానీ ఒకవేళ ఉంటే దయచేసి ఇవి మంచివి కాదు. మంచివైనవి ఏంటి అంటే గలతీయులకు రాసిన పత్రికల ఆత్మ ఫలాలు అనేవి 9 ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అలాంటివి మనము నేర్చుకుని ఆత్మీయ అభివృద్ధికి మన ఆత్మీయ స్థితి దినదినము పెంపొందింపు చేసుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు.